అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సాయిబాబా నవగురువారాల పూజని 8 వారాలు సక్సెస్ఫుల్గా చేసుకున్నానండి. ఈ వారం 9వ వారం అనమాట. యాక్చువల్గా లాస్ట్ వీకే 9వ వారం చేసుకోవాలి, కానీ కొన్ని కారణాల వల్ల లాస్ట్ వీక్ అయితే చేసుకోలేకపోయాను. అందుకే ఈ వారం చేసుకుందామని చెప్పి అన్ని పనులు కూడా చేసుకుందామని ఇక్కడైతే స్టార్ట్ చేస్తానన్నమాట. అండ్ బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలండి. లాస్ట్ వీడియో ఏదైతే పెట్టానో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా కామెంట్స్లో కంటే కూడా నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేశారండి. ఎప్పుడు నాతో మాట్లాడలేని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చాలా మంచి మాటలు అయితే చెప్పారు. నేను చెప్పిన పూజల వల్ల, నేను చెప్పిన కొన్ని పనుల వల్ల వాళ్ళ లైఫ్ ఎంత చేంజ్ అయింది అనేది వాళ్ళ మాటల్లో చెప్పారు. నిజంగా చాలా తృప్తిగా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. నా వల్ల ఒక్కరికి ఇద్దరికైనా సరే వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు జరిగాయి, కొంత మంచి జరిగింది అనే హ్యాపీనెస్ నాకు చాలా ఎక్కువ ఇచ్చిందనమాట. అండ్ ఎవరైతే నాకు పర్సనల్గా అలా మెసేజ్ చేశారో, దుర్గా గారు కానీ, శ్రీ గారు కానీ, శ్రీదేవి గారు కానీ, ఇలా ఎవరైతే, ఇంకా నేను పేర్లు ఎవరైనా చెప్పకపోతే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇలా ఎవరెవరైతే నాకు మెసేజెస్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నిజంగా మీరు ఇచ్చిన ఆ మంచి మోటివేషనల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫర్దర్గా నేను అలాంటి పూజ వీడియోస్ చేసినా చేయకపోయినా కూడా నా వల్ల మీ లైఫ్లో కొంచెమైనా హ్యాపీనెస్ నిండింది అనే తృప్తి నాకు ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ స్పెషల్గా మీకు థ్యాంక్ యూ చెప్పాలనిపించింది, అందుకే ఈ వ్లాగ్లో అయితే చెప్పేశాను. అండ్ ఇక్కడైతే నేను బాబా పూజకైతే నెక్స్ట్ డే బాబా పటానికి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుందామని ఇక్కడైతే సర్దుకున్నాను అనమాట అన్నీ. అండ్ ఎప్పుడు కూడా నేను వెట్ వైప్స్తో క్లీన్ చేస్తాను కదండి. సో వెట్ వైప్స్ అయితే ప్రజెంట్ అయిపోయినాయి అనమాట, లేవు ఇంట్లో. సరే ఏ క్లాత్తో క్లీన్ చేద్దాం అనుకునేటప్పుడు ఇలా నా దగ్గర నేను ఎప్పుడో తీసుకున్న ఈ మైక్రో ఫ్యాబ్రిక్ ఏదో అంటారండి, నాకు అంతగా కరెక్ట్గా తెలీదు. సో ఆ క్లాత్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి చూడటానికి చాక్లెట్స్లా అనిపిస్తాయి. నేను కూడా ఫస్ట్లో చూసినప్పుడు ఏంటి చాక్లెట్ ఇది అనుకున్నాను, బట్ అది ఒక క్లాత్ అనమాట. సో అలా ఇండివిజువల్ ర్యాప్లో వస్తుంది ప్రతిదీ కూడా చాక్లెట్ లాగా. సో అది ఒక ఏదైనా ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టి కొంచెం వాటర్ వేస్తే ఇలా మొత్తం ఎక్స్పెండ్ అయ్యి క్లాత్లా వస్తుంది అనమాట. చక్కగా దేవుడి పట్టాలు క్లీన్ చేసుకోవడానికి కానీ, లేదా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు లైక్ టెంపుల్స్కి వెళ్ళినా, లేదా ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడైనా అప్పటికప్పుడు మనకి ఏమైనా వెట్ క్లాత్ కావాలి అనుకుంటే కనుక ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఒక 3 years బ్యాక్ అనుకుంటాను అమెజాన్లో తీసుకున్నాను. ఒక్కసారి తీసుకున్నాను. ఇవి చాలా ఇలాంటి ప్యాకెట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 300 ప్యాకెట్స్ ఎన్నో వచ్చాయి. అవి అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, రెగ్యులర్గా యూజ్ చేయనులేండి. చాలా బాగుంటాయి. వీలైతే ఒకవేళ లింక్ కనుక నాకు కుదిరితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అలా నేను ఆ క్లాత్తో అయితే ఫస్ట్ ఈ బాబా పటాన్ని, బాబా పాదాలని అన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇది క్లాత్ అని చూపించడానికి మీకు చింపి చూపిస్తున్నాను అనమాట. ప్లాస్టిక్ ఇది కాదు. అంటే మనం ఫేస్ టవల్గా కూడా దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అస్సలు ఫేస్కి ఏం హామ్ కాదు, అండ్ అందులో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు అనమాట. సో అలా అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాబా పటంకి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఉగాదికే మొత్తం దేవుడి గది అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అందుకే నేను దేవుడి గది అంతా కూడా టచ్ చేయలేదన్నమాట. అమావాస్యకి ముందే మొత్తం దేవుడి గది అంతా క్లీన్ చేసుకున్నాను. కాకపోతే ఎవ్రీ వీక్ కూడా నేను బాబా పటంకి పూజ చేసే ముందు రోజు ఇలా క్లీన్ చేసుకొని బాబా పటంకి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఈ 9 వారాలు కూడా. సో ఇలా లాస్ట్ వీక్ కూడా ఇలానే చేసుకుందాం అని చెప్పేసి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే బాబా పటంకి అండ్ బాబా పాదాలకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అదొక కొంచెం బాగా అనిపిస్తుంది నాకు. ఎవ్రీ వీక్ ఇలాగా అలంకరణ చేసుకోవడం, బాబాకి అన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ నేను పనులు చేసుకోవడం అనేది నాకు కొంచెం ఇష్టం అనమాట. అండ్ ఇంకొకటి చాలామంది అంటారు బాబా మన దేవుడు కాదు, మనం పూజ చేయకూడదు అని ఏవేవో మాట్లాడతారు. బట్ ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. నా దృష్టిలో బాబాని ఎప్పుడు నేను దేవుడిగా చూసుకోలేదు, నా గురువు, నా తండ్రిగా నేను చూసుకుంటాను అనమాట. సో అందుకే ఎప్పుడు కూడా నేను
ఎంతమంది ఎన్నన్నా కూడా బాబా పటం తీసేయడం కానీ బాబా పూజ చేయడం మానేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదన్నమాట. ప్లీజ్ ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక బాబా పూజని ఇగ్నోర్ చేసేయండి, వదిలేయండి. దయచేసి దీనికోసం మాత్రం మళ్ళీ కామెంట్స్ అవి ఏం పెట్టొద్దు, వేరేగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలా బాబాకి బొట్లన్నీ పెట్టేసుకున్నంత కదా. అండ్ నెక్స్ట్ డేకి దీపం పెట్టుకుందామని చెప్పేసి కుందులు కూడా రెడీ చేసుకున్నాను. నేను ఇది వరకు ఒక కుందే పెట్టేదాన్ని కదా. అండ్ అమర్వాషిత్ బ్రదర్ అయితే నాకు ఉగాదికి ఇంకొక కుంద కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట. 2 కుందులతో పాటు పూజ చేసుకోండి అక్క అని చెప్పి. సో 2 కుందులు పెట్టి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఒక దాంట్లో కుంకుమర్ణ ఉంది కదా, అందులో ఒక దాంట్లో కుంకుమర్ణ అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి విభూది వేద్దామని అవి 2 కూడా పెట్టుకున్నాను. అండ్ బాబాకి పాలు కానీ వాటర్ కానీ పెడదామని చెప్పేసి ఆ చిన్న పాట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి, నెక్స్ట్ డేకి నాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అనమాట. అండ్ ఇంకొకటి, నేను బాబా నవగురువారాలు పూజ చేసిన, సాయి దివ్య పూజ చేసినా కూడా మార్నింగ్ నుంచి నాకు ఇష్టం అనమాట అలా బాబాకి అన్నీ చేయడం, టీ పెట్టడం అండ్ కొంచెం బటర్ పెట్టడం, అంటే వెన్న ఉంటుంది కదా, అలా అవన్నీ చేసుకుంటుంటాను. అదొక సాటిస్ఫాక్షన్ నాకు అనమాట. సో అదర్వైజ్ మీరు తప్పుగా అనుకోవద్దు. సో అలా బాబాకి టీ పెట్టడం కోసం అయితే చిన్న టీ కెటిల్ని అండ్ చిన్న టీ కప్స్ని కూడా పెట్టుకున్నాను. అలా మాట్లాడుతూ నేను కూడా టీ తాగడానికి అనమాట. సో అది కూడా కొత్తదే తీసి పెట్టాను. అది కూడా నాకు ఇంతకుముందే అమర్వాషిత్ బ్రదర్ ఇచ్చారండి. ఆ కుందులు ఎప్పుడైతే ఇచ్చారో అవే ఇంతకుముందే ఎప్పుడో ఇచ్చారనమాట. అవి కూడా ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. అండ్ ఈ బటర్ కూడా ఉదయాన్నే కాగడ హారతికప్పుడు బటర్ పెడతారు కదా, బటర్ ఇంకా వెన్నపూస ఇంకా షుగర్ పెడతారు కదా. సో అలా పెడదాము అని చెప్పేసి నేను అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. బటర్ కూడా ముందు రోజే తెప్పించి పెట్టేశాను అనమాట. కొంచెం పెడతాను, అది మేము తింటామన్నమాట. మళ్ళీ పిల్లలు మేము అందరం కూడా కొంచెం కొంచెంగా ప్రసాదంగా తీసుకొని తినేస్తాము. కాకడ హారతి టైంలో టీ పెట్టేసిన తర్వాత బాబాకి హారతి చదువుకుంటూ అది కూడా పెడతాను, అందుకని అది కూడా సిద్ధం చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కూడా తెప్పించానండి. యాక్చువల్గా ఈ స్వీట్ నాకు మా అక్క పంపించారు ఉగాది రోజు. మా అక్క వాళ్ళ అమ్మాయి మా ఇంటికి వస్తే మా అక్క అయితే పంపించారనమాట. సో ఆ స్వీట్ అయితే ఇంకా మేము తినలేదు. సరే బాబాకి పెడదాంలే అని చెప్పేసి ఇంకా అలానే పక్కనే ఉంచానమాట. సో బాబాకి పెడదామని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా తీసుకురావాలి, ఏవేవైతే ప్రజెంట్ ఉన్నాయో వాటితోనే తృప్తిగా చేసుకుందామని ఉంచుకున్నాను అనమాట. సో అలా ఇంకెక్కడ పువ్వులు కూడా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఆ టైంకి ఏది ఉంటే దాంతో చేసేసుకోవాలని, కానీ అనుకోకుండా ఒక్కొక్కటిగా యాడ్ అవుతూ వచ్చాయి అనమాట బాబా పూజకి. అలా యాడ్ అయిన వాటిలో బ్రెడ్ కూడా అనుకోకుండా మా హస్బెండ్ కూడా బ్రెడ్ పట్టుకొచ్చి ఇచ్చారు. సో సరే నెక్స్ట్ డే బ్రెడ్ కూడా బాబా దగ్గర పెట్టి అందరికీ పంచి పెడదామని చెప్పేసి బ్రెడ్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగే కొంచెం కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉంటే ఫాస్ట్గా వంట చేసేయచ్చు అని చెప్పి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం చేసినప్పుడు అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నాను బాబా నవగురువారాల పూజనైతే 9వ వారం. బట్ ఈసారి అయితే నాకు అనుకూలంగా ఏది అవ్వలేదు. సో చేయడానికి ఓపిక కూడా లేకపోయింది. అందుకని చెప్పేసి ఇంక ఇలా సింపుల్గా నాకు ఎలా బాబా చేయించుకుంటారో అలా చేద్దామని చెప్పేసి వదిలేసాను అనమాట. సో అవన్నీ చేసుకుంటుండగా ఈలోపు పిల్లలిద్దరైతే రైతు బజార్కి వెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారండి. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని నేను పంపించాను, అంటే ఎదుగుతున్నారు కదా. సో వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి, వాళ్ళు అన్నీ నేర్చుకోవాలి. పాడైపోయి నువ్వు తీసుకొచ్చినా కూడా ఒక్కసారి ఏదైనా తప్పు పని చేస్తేనే కదా సెకండ్ టైం ఆ తప్పు చేయకూడదు అనేది వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అసలు ఒకసారి సింగిల్గా పంపిద్దాం వాళ్ళిద్దరిని, వాళ్ళు ఎలా చేస్తారో తీసుకొద్దామని చెప్పేసి ఒక లిస్ట్ అయితే వాట్సాప్లో సెండ్ చేసి నాకు ఇవన్నీ తీసుకురండి అని చెప్పి పంపించాను. సో నేను చెప్పిన వాటిలో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవని చెప్పారు. చెప్పిన వరకు పర్వాలేదండి, బాగానే తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళడమే ఫస్ట్ టైము, ఎప్పుడు ఈ మార్కెట్స్ ఇవన్నీ వాళ్ళకి అలవాట్లేదు. కొంచెం ఉల్లిపాయలు మాత్రం మంచివి, అంటే 1-2 అన్నీ కాదు 1-2, అది అసలు నేను పెద్ద తప్పు కింద కూడా కన్సిడర్ చేయలేదు. కాకపోతే చూపించాను, నాన్న ఇవి ఇలా తీసుకొచ్చారు కదా, నెక్స్ట్ టైం ఇలా కాదు, ఇలా బాగుండాలి, వాళ్ళు ఇచ్చేసినా కూడా మనం సెలెక్ట్ చేసుకొని అన్నీ కూడా వేసుకోవాలి అని చెప్పాను. ఓకే డన్ అమ్మా అన్నారనమాట. సో చాలా హ్యాపీ అండి. పిల్లలు ఈ మాత్రం చేయడం చాలా గొప్ప విషయం నా వరకు నాకైతే. ఎందుకంటే ఈయనకి ఆఫీస్ వల్ల అసలు ఖాళీ లేదు, నాకు ఇంట్లో పని వల్ల నాకు వెళ్ళడం అవ్వలేదు. నేను కూడా రైతు బజార్కి వెళ్ళిపోతే ఇంట్లో పని అంతా ఆగిపోతుంది ఎలా అనుకునే టైంలోని పిల్లలిద్దరికీ ఇది అప్పచెప్పాను.
సక్సెస్ఫుల్గా చాలా బాగా చేశారు. అండ్ వంకాయలు అయితే ఇంకా మంచిగా తీసుకొచ్చారండి. వంకాయ బఠానీ వండుదాం బాబాకి అనేసి అనుకున్నాను. చాలా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ నా కోసం డ్రింక్ కూడా పట్టుకొచ్చారనమాట. అప్పటికే ఫుల్ వర్క్లో ఉన్నాను, కొంచెం కూల్ అవుతానని చెప్పి. చాలు ఈ మాత్రం చేశారు. అదే నాకు చాలా గొప్ప విషయం అనమాట. మగపిల్ల అయినా కూడా వాళ్ళకి అన్నీ నేర్పించాలి కదా. సో అందుకనేసి ఈ చిన్న చిన్న పనులు కూడా చెప్తున్నాను. అండ్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దిస్తున్నానండి. కరివేపాకు ఇలా అన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దిశాను. అండ్ నెక్స్ట్ డేకి చెప్పాను కదా వంకాయ బఠానీ వండుదామని చెప్పేసి, ఆ బఠానీలు కూడా నానబెట్టేద్దామని ఒక 2 times వాష్ చేసేసి వాటర్ వేసేసి ఇంకా బఠానీలు కూడా నానబెట్టాను అనమాట. అండ్ వంకాయలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటే ఉంచుకున్నాను. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే కదా వండేద్దాము, ఇంకెందుకులే ఫ్రిడ్జ్లోని అని చెప్పేసి వాటిని కూడా బయటే ఉంచుకున్నాను అనమాట. అండ్ పాలు మరగబెట్టాను, పెరుగు వేస్తాను. నెక్స్ట్ డే పెరుగన్నం కూడా కొంచెం బాబాకి పెడదామని చెప్పేసి పాలు కూడా మరగబెట్టాను. అండ్ దెన్ పప్పు టమాటా కానీ లేదా పప్పు మామిడికాయ కానీ అనుకుంటున్నాను. సో దానికోసం ఈసారి ఎర్ర కందిపప్పుతో వండుతానండి. ఎప్పుడు నార్మల్ కందిపప్పు ఎర్ర కందిపప్పు మిక్స్ చేసి వండుతాను. కాకపోతే ఈసారి పూర్తిగా ఎర్ర కందిపప్పుతోనే వండుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మహారాష్ట్ర స్టైల్గా ఏదో ట్రై చేద్దామని ఏదో చిన్న ఆశ అంతే. అండ్ దట్టు బాగుంటుందండి, పప్పు చాలా బాగుంటుంది. నేను మోస్ట్ ఎక్కువ యూజ్ చేసింది అయితే ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తుంటాను, నాకు చాలా ఇష్టం అనమాట. సో అది కూడా ఇంకా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. అన్నీ ఒక దగ్గర ఉంటే కొంచెం నాకు మార్నింగ్కి ప్రశాంతంగా ఉంటుందనేసి ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నవగురువారాల పూజని ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఆ వ్లాగ్ కోసం అయితే ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ వ్లాగ్ అయితే చూసారు కదా. అండ్ ఈ శారీ కోసం చాలా మంది డీటెయిల్స్ అడుగుతున్నారండి. నేను ఒక 15 days బ్యాక్ ఈ శారీతో ఉన్న పిక్చర్ని ఒకటి ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అప్పుడు చాలా మంది అడిగారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అక్క, అండ్ అలాగే శారీ డీటెయిల్స్ ఏమైనా అంటే అది ఏ టైప్ మెటీరియల్ ఇది ఏమైనా తెలిస్తే చెప్పండి అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ అండి. సో ఇందులో ఏమీ మిక్స్ అయితే లేదు. జస్ట్ ఈ బార్డర్ ఉంది కదా అది ఒక్కటి మనకి జరీలా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం అంతా కూడా ప్యూర్ కాటన్ శారీ అనమాట. చాలా మెత్తగా ఉంటుంది అండ్ వేర్ చేసుకుంటే కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. నాకు నార్మల్గా కాటన్ డ్రెస్సెస్ కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం, కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆఫ్టర్ సర్జరీ ఏంటంటే నేను సిల్క్ శారీస్ అవి నాకు బాడీకి అంత సెట్ అవ్వట్లేదు, కొంచెం నాకు గుచ్చుకున్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను చాలా వరకు 85% నేను కాటన్ శారీస్నే తీసుకుంటున్నాను. లేదు అంటే కొంచెం మెత్తగా ఉన్న శారీస్ ఉంటాయి కదా క్రేప్ సిల్క్ అలాంటివి తీసుకుంటున్నాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాత్రం నేను ఎక్కువ కాటన్ శారీస్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ శారీ కూడా ప్యూర్ కాటన్ శారీ అనమాట. జస్ట్ ఇలా జరీ ఒక్కటి ఉంటుంది అండ్ ఈ పార్ట్లో ఇలా జరీ ఒక్కటి ఉంటుంది అంతే అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు మా మదర్ తీసి ఇచ్చారండి సంక్రాంతి టైంలో. ఇదొకటి పట్టు శారీ ఒకటి తీసి ఇచ్చారనమాట. పట్టు శారీ తీసుకున్నారు 6000 ఎంతో పెట్టి. సో అప్పుడే నాకు ఈ శారీ కూడా నచ్చిందని చెప్పాను. సో అందుకని చెప్పేసి ఈ శారీ కూడా నాకైతే తీసి ఇచ్చారు. సో నేనైతే ఇలాగా సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది, వేసుకుంటే కూడా చాలా చల్లగా అనిపిస్తుంది, ఒంటికి మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది అరౌండ్ 1500 to 1600 ఎంత అనుకుంటాను ఆ రోజు నేను తీసుకునేటప్పుడు. బాగా నచ్చింది. నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. కాటన్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా వేసుకుంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ శారీని అయితే చూస్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ మా సిస్టర్ కి నాకు ఇలాంటి శారీ తీసి ఇచ్చారు, బాగా నచ్చింది. ఒకవేళ శారీ డీటెయిల్స్ ఏమైనా నాకు తెలిస్తే కనుక నేను నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు, షాప్ లో కాదనమాట, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు మా మదర్. సో వాళ్ళ దగ్గర క్లాత్ అదంతా కూడా బాగా ఇష్టం అనమాట మా మదర్ కి. సో సరే నాకు కూడా ఇది బాగా నచ్చిందని చెప్పి వేసుకున్నా. చాలా మంది అడిగారు ఈ శారీ కోసం అయితే, అందుకే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్ నుండి తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ అమెజాన్ లో సేల్ రన్ అవుతుందండి. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ ట్రావెల్ ఎడిట్ అనేది లైవ్ అయిందనమాట. ఇది April 1 నుండి April 6 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. ఈ సేల్ లోని
చాలా డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయి. మంచి మంచి ప్రోడక్ట్స్ మీద, మంచి మంచి బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. సో మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం, ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ లో మీకు ఏమైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. చెక్ చేసుకొని మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఎందుకంటే అక్కడ పిక్చర్ అండ్ ప్రైస్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు. ఓకేనా? అండ్ ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను అనేది సరదాగా మీకు చూపిస్తున్నాను. సరేనా? సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను బయోటిక్ నుండి ఆప్రికాట్ రిఫ్రెషింగ్ బాడీ వాష్ అయితే తీసుకున్నానండి. ఇది ఇంతకు ముందు నేను 1 లీటర్ బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు నాకు చాలా రోజులు వచ్చింది, చాలా బాగా నచ్చింది. చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అండ్ స్కిన్ కూడా ఏంటంటే చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు నేను ఇది బై 1 గెట్ 1 వచ్చిందని చెప్పి తీసుకున్నాను ఆఫర్ లోని. చాలా బాగుంటుంది. బయోటిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అండ్ బాడీ వాష్ అయితే మాత్రం స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ మెయిన్ గా ట్రావెలింగ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సోప్ అయితే మనకి ఫుల్ అది వెట్ అయిపోయి మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకోవడం అంతా కూడా కష్టం అవుతుంది, మెయిన్ గా ట్రావెలింగ్ టైంలో. సో ట్రావెలింగ్ టైంలోని నాకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది ఇంట్లోకి, ఇది నాకు. ఎందుకు అంటే దేవుడి దయ వల్ల నేను వెళ్తే సోలోగా ట్రావెల్ చేస్తానేమో. సోలోగా అంటే నేను ఇంకా మా ఫ్రెండ్ అనుకుంటున్నాము. సో దేవుడి దయ వల్ల అంతా కూడా బాగా అయితే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను, మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్ని కూడాను. సో ఫస్ట్ టైము వితౌట్ ఫ్యామిలీ నేను సోలోగా ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. సో నా కోసం అని చెప్పేసి ఇది ఇంట్లోకి, ఇది నాకు అన్నట్లుగా 2 ఆర్డర్ పెట్టాను అనమాట. సో చాలా బాగుంటుందండి. ఇదైతే మాత్రం 100% సోప్ ఫ్రీ. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను తీసుకున్నాను. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆప్రికాట్ స్మెల్ కదా, నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఆ ఫ్రూట్ కూడా నాకు చాలా ఇష్టము. సో ఆ స్మెల్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను లాక్మీ పర్ఫెక్ట్ రేడియన్స్ నుండి ఒక ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను. ఇంతకు ముందు ఇదే బ్రాండ్ లో నేను సన్ స్క్రీన్ కూడా తీసుకున్నానండి, చాలా బాగుంది. సో దానికి కాంబోగా ఉంటుందని చెప్పేసి ఈసారి నేను ఈ ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను. సో మనం ట్రావెల్ చేసినప్పుడు లైక్ ట్రైన్స్ లో కానీ బస్ లో కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకోవాలనుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది మెయిన్ గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుందండి. ఈ సమ్మర్ లోని ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇంకా స్వెట్ ఎక్కువ వచ్చేసి వాళ్ళకి ఇంకా జిడ్డుగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ గా ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం సోప్స్ కంటే కూడా ఇలాంటి ఫేస్ వాష్లు అవి క్యారీ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి లాక్మీ బ్రాండ్ అండి, చాలా బాగుంటుంది. మెయిన్ గా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇది ఒకసారి ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. సో ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను ఒక లిప్ బామ్ కూడా తీసుకున్నానండి. ఇది ఖాదీ న్యాచురల్స్ నుండి ఒక లిప్ బామ్ తీసుకున్నాను. మనలో చాలా మందికి తెలుసు, మన సబ్స్క్రైబర్స్ లో నేను లిప్ బామ్స్ కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఖాదీ వాళ్ళది చాలా బాగుందని చెప్పారని చెప్పేసి నేను ఇదైతే ట్రై చేశాను అనమాట. ఇది చాలా చిన్న బాటిల్ అండి, చాలా క్యూట్ బాటిల్, చిన్న బాటిల్ అనమాట. అండ్ ప్రోడక్ట్ కూడా మనకి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇంతకు ముందు నేను బయోటిక్ తీసుకోండి అని చెప్పాను కదా, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అది టింట్ వస్తుంది అనమాట. ఇంట్లో పిల్లలకు కానీ మా హస్బెండ్ కానీ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను టింట్ లేనిది, ఎలాంటి కలర్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇది తీసుకున్నాను. చాలా బాగుందండి. ఇది లిచ్చీ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. సేమ్ మనకి లిచ్చీ ఫ్రూట్ ఎలా అయితే మంచి స్మెల్ వస్తుందో అలాంటి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాను నేను, చాలా బాగుంది. నేను వచ్చిన తర్వాత ఒక 3 days కంటిన్యూస్ గా యూజ్ చేశాను, చాలా బాగా నచ్చింది. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఇది ఖాదీ న్యాచురల్స్ వాళ్ళది అనమాట. సో ఇది తీసుకున్నాను, చాలా బాగుంది కదా, క్యూట్ గా అనిపించింది నాకు. చిన్న బాటిల్ అనమాట, ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఒక 2 లిప్స్టిక్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ లిప్స్టిక్ వచ్చేసి నేను ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నానండి. ఫేసెస్ కెనడా నుంచి ఇది నేను మ్యాట్ క్రయాన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలాంటి క్రయాన్స్ వస్తాయి కదా, సో క్రయాన్ అయితే తీసుకున్నాను. సో ప్యాకేజింగ్ ఇలా వచ్చింది. సో ఇదనమాట, ఈ పర్పుల్ షేడ్ లో ఉంది కదా, ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. సో ఇదైతే తీసుకున్నాను నేను. సో దీని స్వాచ్ అయితే ఒకసారి ఇస్తాను చూడండి. సో ఇది చాలా బాగుందండి, పెట్టుకుంటే అసలు నైట్ టైం ఫంక్షన్స్ అప్పుడు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఆల్రెడీ నేను యూజ్ చేశానంటే వచ్చిన తర్వాత 2 days వాడాను.
నచ్చింది. లైట్గా అప్లై చేస్తే మంచి కలర్ వస్తుంది, నిజంగా న్యాచురల్ కలర్ వస్తుంది. కొంచెం డార్క్గా అప్లై చేసుకుంటే ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటుంది అనమాట. నా స్కిన్ టోన్కి అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇది నేను తీసుకున్నాను. దీని షేడ్ నెంబర్ కూడా చెప్తానండి మీకు నేను. దీని షేడ్ నెంబర్ వచ్చేసి ట్రీట్ 11 అనమాట. సో కరెక్ట్గా షేడ్ నెంబర్ మీకు కావాలంటే ట్రీట్ 11 అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. బ్యాగ్లో చక్కగా పెట్టేసుకోవచ్చు, అస్సలు పాడవదు అనమాట. ఇది క్రయాన్ అనమాట, చక్కగా మనం షార్ప్ చేసుకోవచ్చు అయిపోతుంటే. ఫుల్ మ్యాట్ ఫినిష్లో వచ్చిందండి, చాలా బాగుంది. బట్ క్రీమీ టెక్స్చర్, అసలు అప్లై చేసుకుంటే చాలా స్మూత్గా అప్లై అవుతుంది, చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ మమాయత్ బ్రాండ్ నుండి కూడా ఒక లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనకి ఏంటంటే సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అండి. ఇది కూడా మనకి మ్యాట్ లిప్స్టిక్ వస్తుంది అనమాట. జనరల్ గా లిప్స్టిక్స్ ఎప్పుడైనా మ్యాట్ లో మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. జస్ట్ నార్మల్ గా క్రీమీవి గ్లాసీవి కాకుండా మ్యాట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మమాయత్ కోసం ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో మనకి క్యాప్ కూడా చాలా టైట్ గా ఉంది అనమాట, అంటే బ్యాగ్ లో పెట్టుకున్న ఊడిపోవడం అలా అస్సలు జరగదు. సో దీని షేడ్ నెంబర్ వచ్చేసి 07 అండి, 07 రూబీ రెడ్ అనమాట. దీని షేడ్ వచ్చేసి 07 రూబీ రెడ్. ఇప్పుడు నేను వేసుకున్నది ఈ కలర్ అనమాట. ఇప్పటి వరకు నేను ఈ కలర్ ట్రై చేయలేదండి. ఇప్పటి వరకు నాకు అసలు డార్క్ కలర్స్ ఏమీ లేవు, అంటే బ్రైట్ కలర్స్ ఏమీ లేవు. అన్ని ఎక్కువ నేను న్యూడ్ కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కానీ ఫస్ట్ టైం నేను చూసాను, బాగా నచ్చింది. అండ్ వేసుకుంటే కూడా చాలా సింపుల్ గానే అనిపించింది. బయటకు కూడా ఇలానే ఉందండి, చాలా బాగుంది. సో నా స్కిన్ కలర్ వాళ్ళకి కూడా ఎవరికైనా దగ్గరగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఒక్క స్వాచ్ కి ఇలా వస్తుంది. అండ్ డబుల్ మనం చేసామనుకోండి ఇంకా డార్క్ గా వస్తుంది అనమాట. సో ఇది. అండ్ మమాయత్ బ్రాండ్ కోసం ఇంకా నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. చాలా బాగుంది. సో ఇవి నేను తీసుకున్నాను టోటల్ గా ప్రోడక్ట్స్ అన్ని కూడా. ఇందులో మీకు నచ్చినవి ఏవైనా ఉంటే కనుక తొందరగా గ్రాప్ చేసుకోండి. సేల్ అనేది ఉంది కదా, అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్. ట్రావెల్ ఎడిట్ అనేది లైవ్ అయింది April 1 నుండి April 6 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. అమేజింగ్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి సేల్ లోని. తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ అక్కడ పిక్చర్స్ అండ్ ప్రైజెస్ తో సహా మెన్షన్ అయి ఉంటాయండి డిస్క్రిప్షన్ లో. లింక్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు నచ్చి మీకు అఫోర్డబుల్ అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా?